కళ్యాణం వైభోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మిచే ప్రమాణ స్వీకారం చేయించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి ప్రమాణ స్వీకారానికి వచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రమాణం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి మరియు డైరెక్టర్లు అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర సాయి వికాస్ రెడ్డి పగడాల చంద్రశేఖర్ పగడాల వెంకటేష్ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అంతా ఎక్కువగా పంట పండేది మీ అందరికి తెలుసు. హార్టికల్చర్ పైన ఆధారపడి ఉంటారు. ఉద్యాన పంటల్ని ఇంకా మెరుగుపరిచే విధంగా రైతాంగానికి అండగా ఉండాలనుకున్నప్పుడు గతంలో వాళ్ళు ఏం చేశారు ఒకసారి ఆలోచించండి. కనీసం సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించలేకపోయారు. ఈ రోజున డ్రోన్లు తీసుకొచ్చాం. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మీ అందరికీ కూడా భూమి నుంచి మీరు నీరు అందించే విధంగా సౌకర్యం కల్పించాం. పంట కాలువలు తీసుకురావాలంటున్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలనే విషయం చాలా మంది ప్రస్తావిస్తున్నారు. కానీ దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది, అనుభవం ఉంది. తప్పకుండా మన రైల్వే కోడూరుకి, మన రాజంపేట నియోజకవర్గానికి, మన అన్నమయ్య జిల్లాకి ప్రత్యేకంగా మనం ఒక ప్రణాళికబద్ధంగా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్దాం. మీరందరూ కోరుకునే విధంగా రైతాంగానికి చేస్తున్న అనేక కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకడు వేయలేదు. మొన్న కూడా మీరు చూశారు, హడావడి చేసి బెంగళూరులో ఉంటాడు ఆయన, మన మాజీ ముఖ్యమంత్రి. వర్క్ ఫ్రమ్ హోమ్ బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు తోతాపరి మామిడికాయ గురించి. దాన్ని కొనుగోలు చేసేది ఎవరు? వాళ్ళ ముఠానే. ఈ ప్రాంతంలో కొనుగోలు చేయకుండా ₹2 ₹3 రేటు పడిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కమిటీ వేసి ముఖ్యమంత్రి గారు, ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను, ఇతర మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఒక చక్కటి ఆలోచనతో ఎంత డబ్బు ఖర్చు అయినా సరే రైతులందరూ కూడా ఆదుకుందామని దాదాపు ₹200 కోట్ల వరకు మీ దగ్గర ఆ మామిడికాయలు కొనడానికి సిద్ధమై ముందుకు వచ్చాము, నిలబెట్టాము. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే కష్టపడి పండించిన రైతుకి ఆ గౌరవం దక్కాలి. కన్నీరు ఉండకూడదు రైతాంగానికి. వారి బిడ్డలు చదివించుకుంటారు, కుటుంబాన్ని పోషించుకుంటారు. దానికోసం రైతు ఎదురు చూస్తాడు. అంతేగాని ఈయన వస్తున్నాడు కదా అని 2-3 ట్రాక్టర్లు కొనుక్కుని ఆ 2 ట్రాక్టర్లు కష్టపడి పండించిన మామిడికాయలు రోడ్డు పైన పాడేసి తొక్కే సంస్కారం ఎక్కడైనా చూసామో మీరు చెప్పండి. ధాన్యం పండించినప్పుడు కల్లా దగ్గరికి వెళ్ళి చెప్పులు వదిలేసి మనం వెళ్తాం రైతులను గౌరవించాలి. ఎందుకంటే దాని వెనక ఎంత కష్టం ఉండిందో, ఎంత శ్రమించాడో ఆ రైతు, దాన్ని మనం గౌరవిస్తాం. అంతేగాని వాళ్ళ ఫోటోల కోసం, వీడియోల కోసం, సరదాగా హెలికాప్టర్లో వచ్చి హడావిడి చేసుకోవడం కోసం, రాజకీయం చేయడం కోసం మాత్రం ఎప్పుడు మనం కార్యక్రమం చేయకూడదు. ఆలోచించండి మీరు కూడా. ఈరోజు మీరు ఉప ఎన్నికల్లో వాళ్ళు చేస్తున్న మాటలు, ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, పులివెందులను, ఒంటిగంటలో దేని గురించి మాట్లాడుతున్నారు? ఏమనేది వాళ్ళు ఓటు అడగలుగుతారు చెప్పండి. కూటమి బలంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన కూటమి కోసం మనం బలంగా పనిచేస్తాం. ఒక్క ఓటు కూడా మనం దారి మానకుండా మన భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజానికాల కోసం మనం కష్టపడి పనిచేస్తాం. ఎవరికి స్వార్థం లేదు ఇక్కడ. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఏ విధంగా మన రాష్ట్రాన్ని ఆదుకుంటున్నారో మీ అందరూ చూశారు. అమరావతి విషయంలో, పోలవరం విషయంలో, రాష్ట్రంలో రహదారుల విషయంలో
ఎక్కడ కూడా రాజీ పడకుండా ఆంధ్రప్రదేశ్కి ప్రధాన స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసికట్టుగా మీ ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నాం మీరు అందరూ చూశారు. ఆలోచించండి మీరు కూడా. గతంలో ఏ విధంగా మీరు మెజారిటీ ఇచ్చి గెలిపించారో ఆ విధంగానే రేపటి రోజున ఎన్నికల్లో కూడా ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రజల్లో ఆ నమ్మకం ఉంది, ఆ భరోసా ఉంది. ఎందుకంటే ఆ విధంగా మనందరం కలిసి పనిచేస్తున్నాం. శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి మీరు జనసేన పార్టీని రేణుగుంటలో గెలిపించారు. మర్చిపోలేని సంఘటన. నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా నేను తీవ్రంగా అభినందిస్తూ, మిమ్మల్ని రూపానంద రెడ్డి గారిని ఎంత శ్రమించారో మా అందరికీ తెలుసు. ఈ మాట నేను ఎందుకు అంటానంటే, మరొకసారి కలిసికట్టుగా పనిచేసుకుంటే దేనికైనా మనం సాధించగలుగుతాం. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రాష్ట్రంలో ఒక మార్పు రావాలి, ఒక మంచి సంకేతం ఇవ్వాలని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. దేనికోసం ఆ మార్పు? యువ నాయకత్వం రావాలి, చిన్న కుటుంబాల నుంచి కూడా రాజకీయాల్లో రావాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ప్రాంతాల వారీగా మనం ఆలోచించి ప్రణాళికాబద్ధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజున ఒక కార్యక్రమంలో మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం అంటే, ఇంతకుముందు నేను మీతో అన్నట్టు దీపం పథకంలో 2,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 25వ తారీఖు నుంచి మీ అందరికీ కూడా కొత్త స్మార్ట్ కార్డులు, ఏటీఎం కార్డు లాగా రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉన్న 4,46 లక్షల మందికి రేషన్ కార్డు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం ఈ ఆగస్టు 25వ తారీఖు నుంచి. ఆ విధంగా మార్పులు తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం, మంచి ప్రభుత్వం తీసుకొచ్చాం. ఆలోచించాలి మీరందరూ కూడా. సంక్షేమంలో, పెన్షన్ విషయంలో నెలకి 2,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఘనత కేవలం మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. పార్టీ కోసం అందరం కలిసి పనిచేసుకుంటాం. ఎవరి పార్టీ ఆలోచనలు ఉండొచ్చు, కానీ మనం కలిసి కూటమిలో పనిచేసుకున్నప్పుడు ఎక్కడ కూడా చిన్న చిన్న విభేదాలు రాకుండా, దేనికోసం మనం ఈ ప్రయాణం చేశాం అది మర్చిపోకూడదు. మన ప్రయాణాన్ని ఏ విధంగా ప్రజలు గుర్తుపెట్టుకుని మనకి నిలబెట్టారో దాన్ని కూడా మర్చిపోకూడదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున అన్ని సీట్లు, అంత మెజారిటీ మీరందరూ ఇచ్చారు. ఒక ఆశతోటి, ఒక అభిమానంతో, ఒక నమ్మకంతో దాన్ని ఎక్కడ కూడా మనం వమ్ము చేయకూడదు. ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో వరలక్ష్మి గారికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఆమె మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు, శివయ్య గారికి తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా డైరెక్టర్లందరూ కూడా నేను కోరేది, ఇంతకుముందు పెద్దలు కూడా అన్న ఆ మాట నేను గుర్తు చేస్తున్నాను. పదమైన ఒక బాధ్యత ఏంటంటే ప్రజలకి మనం నిజాయితీగా నిబంధనతోటి పనిచేసుకోవాలి. మనం అహర్నిశలు రైతాంగం కోసం నిలబడాలి. మీరు మార్కెట్ కమిటీ నుంచి దళాలు చేసే పనులకి రైతు నష్టపోకూడదు. వ్యవస్థలో వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళపైన మీరు ఆధారపడి ఉంటే అంతేవిధంగా నష్టం జరుగుతుంది. రూపానంద రెడ్డి గారు అడిగిన దానికి నేను మాటిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసే విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు నేను మార్కెట్ సెక్రటరీ గారిని అడిగాను, ఆదాయం ఎంత? 90 లక్షలు అన్నారు. సరిపోదు. ఇక్కడ ఉన్న కమర్షియల్ పంటలతోటి మీరు ఇంకా కొత్త ఆలోచనలతో మీరు మీ కమిటీ మీరు ఆదాయం పెంచుకునే విధంగా ముందడుగు వేయాలి. పౌర సరఫరా శాఖ నుంచి 2 గిడ్డంగులు మేము తీసుకున్నాం అద్దెకి. అద్దె కూడా పెంచే విధంగా, ఆధునీకరణ చేసే విధంగా, కొత్త ఆలోచనలు వచ్చే విధంగా గిడ్డంగులు కూడా మేము తీసుకొస్తున్నాం. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా జిల్లాలో ఉన్న 11 MLS పాయింట్లు కూడా మేము ఇంటెలిజెంట్ కెమెరాలు పెట్టి సరుకు ఎట్టేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం. దయచేసి మీరు అందరూ కూడా ఒకే ఆలోచనతో నిలబడండి. పార్టీలు అతీతంగా మనం చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమం అంతిమంగా మనం ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తేనే వస్తుంది. పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని అధిగమించి ఈ రోజు ఇంతమందికి సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తీసుకొస్తున్నారో గుర్తుపెట్టుకోండి. కడప జిల్లాలో, ఉమ్మడి జిల్లా గురించి నేను మాట్లాడేది. గతంలో ఉన్న పూర్వీకులు ఎంత త్యాగాలు చేసి అందరి కోసం ఆ రోజు నిలబడ్డారు మీరు చూడండి. ఏ విధంగా ఇక్కడ కళాశాలలు వచ్చినాయి, ఏ విధంగా ఇక్కడ పాఠశాలలు వచ్చినాయి, ఏ విధంగా ఈ ప్రాంతాల నుంచి ఎంతో మంది చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళారు మనకు తెలుసు. రైల్వే కోడూరు నుంచి మాత్రం ఉపాధి దొరక
ఈరోజు గల్ఫ్ దేశానికి వెళ్ళి ప్రత్యేక కువైట్లో మన వాళ్ళంతా కూడా ఎంతమంది కష్టపడి వాళ్ళు కష్టాలతో పంపిస్తున్న డబ్బుతోటి మనం ఈ ప్రాంతంలో మనం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే జనసేన పార్టీలో చాలా మంది కువైట్లో ఉన్నారు సభ్యులుగా. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కోరేది ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి. అదేవిధంగా గతంలో అన్నమయ్య ప్రాజెక్టు కూలినప్పుడు 2 సార్లు మేము పర్యటనకు వచ్చాం. దిగువ మందపల్లి ఎగువ మందపల్లిలో జరిగిన బీభత్సం. ఆ రోజు ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30 రోజులు ఇల్లు కట్టించి మీకు తాళాలు ఇస్తా అన్నాడు. ఇల్లు ఎక్కడ కట్టారు? ఎవరికి తాళాలు ఇచ్చారు? ఈ రోజుకి కూడా అవి పూర్తి చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కడో కొండపైన కట్టించడానికి చేసిన ప్రయత్నం ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు. అక్కడ రోడ్డు నిర్మాణం కాలేదు. రక్షణ మంచి పథకం దానికి కావాల్సిన నిధులు కేటాయించినా కూడా పూర్తి చేసుకోలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించాలి. మనం కూడా ఆ ప్రాంతాన్ని మేలు చేయాలి. ఒక అంకిత భావంతో పనిచేసినప్పుడే మనం చేయగలుగుతాం. సంవత్సరం కాలం నిండిన సందర్భంగా నేను శ్రీధర్ని అడిగాను. మన నాయకులందరితో కలిసి వెళ్ళి ఆ 2 గ్రామాల్లో పర్యటించి వాళ్ళు భరోసా ఇవ్వండి. తప్పకుండా రాబోయే రోజుల్లో అధికార యంత్రాంగంతో మాట్లాడి ఆ పొరపాటు జరగకుండా మనం ఎవరికైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఆ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాలి. అది చేసే విధంగా మనం అందరం కలిసి పనిచేద్దాం. రైల్వే కొడుకుకి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మనకున్న యువత, మనకున్న చైతన్యం, ఈ ప్రాంతంలో ఉన్న వనరుల్ని దయచేసి మీరు ఉపయోగించి మేమందరం మీకు అండగా నిలబడతాం, తోడుగా ఉంటాం. అందులో ఎక్కడ కూడా మీరు అనుమానం తెచ్చుకోవాల్సిన లేదు. పార్టీకి అతీతంగా కూడా మనం ఇంకోసారి చెప్తున్నాం, మనందరినీ కూడా చిన్న చిన్న సమస్యలపైన మీరు ఒకరికొకరు గ్యాప్ పెంచుకోబాకండి. కలిసి పని చేసుకుందాం, నిలబడాలి. ఇంకో 15 సంవత్సరాలు మనం ఈ విధంగా ఉంటేనే మన రాష్ట్రాన్ని మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం. లేకపోతే మన రాష్ట్రం 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని పూడ్చడానికి మీ అందరి సహకారం ఎంతో అవసరం. ఆలోచించండి, కదిలే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఏ కార్యక్రమం చేసినా మన ప్రజలు మన రాష్ట్రాన్ని అంకిత భావంతో మనం పనిచేయాలి. మీరు పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, రైతులు కావచ్చు, మహిళలు పొదుపు సంఘాలు చేస్తున్న కార్యక్రమాలు ఏదైనా కావచ్చు, ప్రజాప్రతినిధులుగా మీ అందరం కూడా నిలబడవచ్చు. కానీ అంతిమంగా మన రాష్ట్రం, మన దేశం, మన ప్రజలను అనుకోకపోతే మనం ఏ కార్యక్రమం కూడా నిండు మనసుతో చేయలేము. దానికోసం ఇంత దూరం ప్రయాణం చేసి ఈరోజు వచ్చాను. ఎందుకంటే వైశ్వరపల్లికి, అదేవిధంగా వరలక్ష్మి గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గౌరవాన్ని స్వయంగా వచ్చి పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందించడానికి కోసం ఈ ప్రయాణం చేశారు. మొదటి రోజు నుంచి ప్రయాణం చేశారు. కష్టాలు నిలబెట్టారు మమ్మల్ని. 307 కేసులు పెట్టారు. ఆ రోజున గ్రామాల్లో విధ్వంసం సృష్టించారు, భయప్రాంతం చేశారు. కానీ ఆ ఊరు ఆ విధంగా నిలబడింది. రైల్వే కోడలు కూడా ఆ విధంగా నిలబడి ఈరోజు శ్రీధర్ని ఎంపిక చేశారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ మార్కెట్ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరు, డైరెక్టర్లు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆశీర్వదించి వరలక్ష్మి గారి నాయకత్వంలో ఈ రైతాంగానికి మేలు జరిగే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో నేను, రూపానంద రెడ్డి గారు, శ్రీధర్ కూర్చుని ఈ ప్రాంతానికి ఒక శీతల గిడ్డకు వచ్చే విధంగా 100% అది మనస్ఫూర్తిగా విజయవంతం చేసేటట్టు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా కోరుకుంటూ, చక్కటి అవకాశం కల్పించి చాలా అహర్నిశలు కృషి చేసిన మా నాగేంద్రతో పాటు ఇక్కడ ఉన్న జన సైనికులందరూ కూడా ఎంతో మంచి మనసుతోటి మా వీర మహిళలు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చే పాపం, తిరుపతి నుంచి, కడప నుంచి, శ్రీనివాసుడు కడప నుంచి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే సమిష్టి కృషి ఉండాలి, అందరం కలిసికట్టుగా ఉండాలి. అందులో భాగంగా అందరూ కూడా విజయవంతం చేసినందుకు అభినందిస్తూ, మన కూటమి విజయం కోసం ఏ విధంగా నిలబడ్డారో అదే విధంగా కూటమి పరిపాలన కూడా ఇంటింటికి వెళ్ళేటట్టు మీరు చక్కటి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మరొకసారి ఆహ్వానించేందుకు నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై. నా పేరు పగడాల వరలక్ష్మి. నాకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా ఈరోజు పదవి స్వీకారం జరిగింది. నేను ఈ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తోడ్పడతానని రైతులతో సంప్రదింపులు జరిపి వాళ్ళకి ఏ అవసరాలు ఏవో అన్నీ, ఒక కోల్డ్ స్టోరేజ్ కానీ, అదే పొలాలకు రోడ్డు సౌకర్యం కానీ, వారిని ఏదైనా సరే రైతుల సలహా తీసుకొని వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తామని, ఈ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తోడ్పడతానని, ఏ విధంగా అయినా మంచి పనులు ప్రభుత్వం తరఫున నుంచి కూడా తీసుకొచ్చి చేస్తామని
సార్ సార్ వచ్చారు కదా, ఏం హామీలు ఇచ్చారు, ఏం జరిగింది? సార్ వచ్చి ఇక్కడ మనకు కోల్డ్ స్టోరేజ్ కట్టడానికి ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుంచి మద్దతు తీసుకొచ్చి చేస్తామని చెప్పారు. వెంకటగిరి రోడ్డు కూడా ఇక్కడ మన కోడూరు నుంచి వెంకటగిరి రోడ్డు కూడా అనుమతి ఇప్పిస్తామన్నారు. ఇవన్నీ సార్ రావడం వల్ల మనకు అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ శీతల గిడ్డంగులు ఇక్కడ వచ్చే విధంగా ఈ మామిడి రైతులకు ఇబ్బంది లేకుండా, ఇక్కడ ఉద్యాన పంటలు కాబట్టి వీటన్నిటిని కోల్డ్ స్టోరేజ్ అవసరం కాబట్టి వచ్చే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం తరఫు నుంచి చేస్తామని ఈ అవకాశం నాకు మా కుటుంబానికి మా పవన్ కళ్యాణ్ సార్ ఉప ముఖ్యమంత్రి వారు ఇచ్చారు. దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని, వారు ఇచ్చిన అవకాశాన్ని ఇంకా ఇంకా మా కుటుంబానికి మంచి అవకాశాలు ఇచ్చే విధంగా మంచిగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్తే. నా పేరు పగడాల చంద్రశేఖర్. మాకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన వరము ఈ మార్కెట్ కమిటీ చైర్మన్. ఆయన ఎంత నమ్మకంతో మాకు ఇచ్చాడో అంతకంటే 5 రెట్లు ఎక్కువగా పనిచేసి ఆయన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈ కోడూరు నియోజకవర్గంలోని రైతులకు పొలాలు కావచ్చు, శీతల గిడ్డంగులు కావచ్చు, గిట్టుబాటు ధర కావచ్చు, దేనికైనా కూడా మా శక్తి వంచన లేకుండా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్ళి అన్ని అవసరాలు రైతులు కల్పిస్తామని మేము చెబుతున్నాం.